వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్కి సంబంధించినంత వరకు జనవరి 8 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరని ఇక్కడ అడగటం జరిగింది. శరద్ అరవింద్ బాబ్డే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే. ఈ శరద్ అరవింద్ బాబ్డే ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం 47వ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈయన వ్యవహరిస్తూ ఉన్నారు. శరద్ అరవింద్ బాబ్డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారత సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకు మనకి ప్రధానంగా ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు భారత సుప్రీంకోర్టు గురించి ఈ ఆర్టికల్స్ అనేవి వివరించడాన్ని గమనించాలి. అలాగే సుప్రీంకోర్టు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు అనేది 28 జనవరి 28, 1950గా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా మొట్టమొదటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది హరిలాల్ జే కానియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు పనిచేసింది వైవి చంద్రచూడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. తక్కువ కాలం పనిచేసింది కె నాగేంద్ర సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా పనిచేసింది ఫాతిమా బీవి. ఈమె కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ముస్లిం మహిళగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫాతిమా బీవి ఈమె కూడా ప్రధాన న్యాయమూర్తిగా కాదు, సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా పనిచేసినటువంటి మహిళ మరియు ముస్లిం మహిళ కూడా ఫాతిమా బీవి. షీ బిలాంగ్స్ టు కేరళగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రారంభంలో మనకి 1+7 అనగా ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 7 జడ్జెస్ లేదా న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉండేవారు. ప్రస్తుతం గరిష్టంగా వీరి యొక్క సంఖ్యను 34కి పెంచడం జరిగింది. అనగా 33+1 అనగా 33 మంది సుప్రీంకోర్టులో జడ్జిలు ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండటానికి ఆస్కారం ఉంది. 34 మంది ఉండాలి. కానీ యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం అయితే మనకి 30 మంది ఉన్నారు. అనగా 29+1గా గుర్తుపెట్టుకోవచ్చు. అనగా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రిమైనింగ్ 29 కూడా జడ్జిలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులు అనగా జడ్జెస్ని రాష్ట్రపతి నియమిస్తాడు. మనకు తెలిసిందే. వీరి యొక్క పదవీ కాలం అనేది 65 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకోవచ్చు. 60 సంవత్సరాలు నిండే వరకు గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా వీరి యొక్క పదవీ కాలాన్ని నిర్ణయించలేదు. కానీ 65 సంవత్సరాలు నిండే వరకు వీరు పదవిలో కొనసాగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క శాలరీ అనేది 2,80,000గా గుర్తుపెట్టుకోవచ్చు. 2,80,000గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా జడ్జిల యొక్క శాలరీ అనేది 2,50,000గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2,50,000 జడ్జెస్ యొక్క శాలరీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2 మహిళా జడ్జిలు పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క పేర్లు ఇందూ మల్హోత్రాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇందిరా బెనర్జీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే 2 సుప్రీంకోర్టులో మహిళా జడ్జిలు ఉన్నారు. ఇందులో ఇందూ మల్హోత్రాకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటని అడిగితే, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్ టు బి ఎలివేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జికి ఈమె జడ్జిగా నియామకం జరిగింది. సో ఆమె యొక్క పేరు ఇందూ మల్హోత్రాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇందూ మల్హోత్రా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సమాచారంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టుకి తొలి దళిత సిజేఐగా పనిచేసినటువంటి వ్యక్తి కేజీ బాలకృష్ణన్. సో ఆశ్చర్యకరంగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి
తర్వాత మళ్ళీ వేరే రాజ్యాంగ పదవిని కూడా చేపట్టినటువంటి వ్యక్తి కేజీ బాలకృష్ణన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా మానవ హక్కుల సంఘానికి చైర్మన్గా ఈయన ఎన్నిక అవటాన్ని కూడా గమనించాలి. రైట్. సో ఆ తర్వాత మనకి కోకా సుబ్బారావు. ఈ కోకా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి ఆంధ్రుడు కోకా సుబ్బారావుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఇది సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి సమాచారం. క్వశ్చన్ నెంబర్ 2, సాగరమాత. ఈ సాగరమాత పర్వతం ఎక్కడ కలదు అని. సాగరమాత పర్వతం అంటే నేపాల్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ను సాగరమాత అని పిలుస్తాం. అదే చైనాలో దీన్ని చోము లోంగ్మా అని పిలుస్తాం. చోము లోంగ్మా. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మొన్నే రీసెంట్గా ఎవరెస్ట్ యొక్క మెజర్మెంట్ని లెక్కించడం జరిగింది. 8848.86 మీటర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి తొలి వ్యక్తులు ఎడ్మండ్ హిలరీ మరియు టెన్జింగ్ నార్గే. ఎడ్మండ్ హిలరీ న్యూజిలాండ్, టెన్జింగ్ నార్గే జనరల్గా నేపాల్ దేశస్థుడు అని చెప్పుకుంటాం. ఎడ్మండ్ హిలరీ, టెన్జింగ్ నార్గే వీరిద్దరూ 1953 మే 29వ తారీఖున ఎవరెస్ట్ను అధిరోహించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనం మే 29నే మనం ఎవరెస్ట్ డేగా జరుపుకుంటాం. అయితే ఈ పర్వతాల దినోత్సవం అనేది డిసెంబర్ 11న జరుపుకుంటాం. మౌంటైన్స్ డే, ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే అని పిలుస్తాం. ఇదే డిసెంబర్ 11 యునిసెఫ్ డేగా కూడా మనం జరుపుకుంటాం. పర్వతాల అధ్యయనాన్ని ఓరాలజీ అని పిలుస్తాం. ఓరాలజీ అనగా పర్వతాల యొక్క అధ్యయనాన్ని ఓరాలజీ అని పిలుస్తాం. సో ఎవరెస్ట్ డే అనేసరికి మే 29 చెప్పండి. పర్వతాల దినోత్సవం అనేది డిసెంబర్ 11వ తారీఖున చెప్పండి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, ఆర్య సమాజమును స్థాపించింది ఎవరని అడగటం జరిగింది. ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతినే మూలశంకరుడు అని పిలుస్తాం. ఈ ఆర్య సమాజాన్ని బొంబాయిలో 1875 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత బొంబాయి నుంచి లాహోర్కి మార్చటాన్ని కూడా గమనించాలి ఈ స్వామి దయానంద సరస్వతి. అయితే గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలిపోండి అని నినాదాన్ని ఇచ్చింది కూడా స్వామి దయానంద సరస్వతి. దీంతోపాటు గో సంరక్షణ ఉద్యమం, అదేవిధంగా శుద్ధి ఉద్యమం ఈ శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా స్వామి దయానంద సరస్వతి. అయితే ఈయన గుజరాత్లోని టంకరా అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన చనిపోయింది రాజస్థాన్లోని అజ్మీర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ అజ్మీర్ అనేది లూనీ నది ఒడ్డున ఉంది, మనకి తెలిసిందే. అయితే ఈయన రాసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక గ్రంథము సత్యార్థ ప్రకాశిక. ఈ సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. వేద భాష్య అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. వేద భాష్య భూమిక అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది స్వామి దయానంద సరస్వతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో మనకి ఆర్య సమాజం గురించి, ప్రార్థనా సమాజం గురించి, బ్రహ్మ సమాజం గురించి, సత్యశోధక సమాజం గురించి, అలాగే యువ బెంగాల్ మూమెంట్ హెన్రీ వివియన్ డెరాజియో గురించి సో వరుసగా అడుగుతూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేతో పాటు మనకి కరెంట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయడానికి ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సిఐఐ నూతన అధ్యక్షుడు. ఈ సిఐఐ నూతన అధ్యక్షుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం. నూతన అధ్యక్షుడు ఉదయ్ కోటక్గా గమనించాలి. అయితే ఈ సిఐఐ ఏదైతే ఉందో దీన్ని 1895లో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం. ప్రస్తుతం ఉదయ్ కోటక్ దీని యొక్క అధ్యక్షుడు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ 1895. హెడ్ క్వార్టర్స్ ఈస్ ఎట్ న్యూఢిల్లీ. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఆస్ట్రేలియా రాజధాని అని అడగడం జరిగింది. ఆస్ట్రేలియా రాజధాని, దేశాలకు సంబంధించి రాజధానులు అడుగుతూ ఉంటారు. అయితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని దేశాల రాజధానులు మనం చదువుకోకపోయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి రాజధానులైనా మనకి తెలిసి ఉండాలి, లేదా రీసెంట్గా రాజధాని పేర్ల యొక్క మార్పులు కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఆస్ట్రేలియా రాజధాని మనకు తెలిసిందే, దీన్ని మనం కాన్బెర్రా అని పిలుస్తాం. కాన్బెర్రా. అయితే ఇటీవల కాలంలో మనకి మయన్మార్, ఈ మయన్మార్ రాజధాని నేఫిడా అని గుర్తుపెట్టుకో.
గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కజకిస్తాన్ రాజధాని ఇదివరకు ఆస్థానా అయితే ప్రజెంట్ నూర్ సుల్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నూర్ సుల్తాన్ అనేది ఈ కజకిస్తాన్ యొక్క రాజధానిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి ఈ హర్యానాలోని మేవాత్ అనేటువంటి పేరుని కాస్త మేవాత్ అనే జిల్లాను నుహుగా మార్చడాన్ని గమనించాలి. సో ఎందుకంటే మేవాత్ తొలి సంచార న్యాయస్థానం ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేవాత్ను కాస్త నుహుగా పేరు మార్చడాన్ని గమనించాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి అలహాబాద్ పేరు కాస్త ప్రయాగ్రాజ్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి నయా రాయ్పూర్ కాస్త అటల్ నగర్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాను కాస్త అయోధ్య జిల్లాగా పేరు మార్చడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏదైనా రాజధానులు కానీ పేర్ల మార్పు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో టాంజానియా రాజధాని అని అడగచ్చు. ఈ టాంజానియా రాజధాని డోడోమా అని చెప్పేసి పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాపిటల్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. చాలా క్యాపిటల్స్ ఉంటాయి. దక్షిణ సూడాన్ లాస్ట్ ఐక్యరాజ్య సమితిలో చివరిగా చేరినటువంటి దక్షిణ సూడాన్ యొక్క రాజధాని జుబా. ఇలా ముఖ్యమైనటువంటి రాజధానులన్నీ కూడా మీరు స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అభ్యర్థులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంతని అడిగాడు. పొడవు వెడల్పు ఎంతని అడిగాడు. సో 3:2. తిరిగేసి అడగచ్చు, వెడల్పు పొడవు అడగచ్చు, లేదా పొడవు వెడల్పు అడగడానికి ఆస్కారం ఉంది. 3:2. అయితే ఇక్కడ జాతీయ జెండాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడైనా గమనించండి. జాతీయ జెండా నేషనల్ ఫ్లాగ్ గురించి, అదేవిధంగా ఈ జాతీయ గీతం జనగణమనకు సంబంధించి, జాతీయ గేయం అయినటువంటి వందే మాతరం సంబంధించి, ఇలా ఈ జాతీయ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ సారనాథ్లో లభించినటువంటి సారనాథ్ స్తంభం పైన ఉన్నటువంటి లైన్ క్యాపిటల్, అందులో ఉన్నటువంటి అశోక చక్రం కావచ్చు, అశోక చక్రంలో ఉన్నటువంటి 24 స్పోక్స్ కావచ్చు. ఆ 24 స్పోక్స్ 24 గంటల పాటు మనం పాటించాల్సినటువంటి ధర్మాన్ని సూచించడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. జాతీయ చిహ్నాలు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ వారసత్వ జంతువు ఏనుగు, జాతీయ జలచర జంతువు డాల్ఫిన్, జాతీయ భాష అనేది భారతదేశానికి లేదు. అధికార భాష హిందీ మాత్రమే. హిందీ ఇంగ్లీష్ అధికార భాషలు. సో హిందీ అనేది జాతీయ భాష కాదు. జాతీయ చేప అంటే ఇండియన్ మెకరల్ అని పిలుస్తాం, ఇండియన్ మెకరల్. ఈ విధంగా జాతీయ చిహ్నాలన్నీ కూడా కంపల్సరీగా మనకి మినిమం విషయాలు తెలుసుండాలి. అయితే ఈ జాతీయ జెండాని రాజ్యాంగ పరిషత్ 1947 జూలై 22వ తారీఖున ఆమోదించడాన్ని గమనించాలి. ఈ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. అయితే 1928 డిసెంబర్ 31న లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగరవేయడాన్ని గమనించాలి. అదేవిధంగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిని కూడా జవహర్లాల్ నెహ్రూ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడాన్ని కూడా మనం గమనించాలి. దీంతోపాటు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 గుర్తుపెట్టుకోవాలి. 2002 జనవరి 26 గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, ఫ్లాగ్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా అవనతం చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో సూచించడాన్ని గమనించాలి. అలాగే జాతీయ జెండాలో ఉన్నటువంటి ఈ మూడు రంగులను కూడా వర్ణించింది సర్వేపల్లి రాధాకృష్ణన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో పురాతనమైనటువంటి జాతీయ జెండా డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి జాతీయ జెండా. డెన్మార్క్ అనగానే యూరోప్ యొక్క అత్తగారు అని పిలుస్తాం. డెన్మార్క్ యొక్క రాజధాని అనేది కోపెన్హెగెన్. డెన్మార్క్లోనే మనకి ఈ ముఖ్యంగా బీచ్లకి ఇచ్చే ఈ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో డెన్మార్క్ కేంద్రంగా పనిచేయడాన్ని కూడా మనం గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో గంగా డాల్ఫిన్స్ ఎక్కడ కనిపిస్తాయి అని ఆన్సర్లో కూడా గంగా నది ఇవ్వడం జరిగింది. గంగా డాల్ఫిన్స్ ఎక్కడ కనిపిస్తాయండి? గంగా నది. జనరల్గా గంగా నదిలో ఉన్నటువంటి డాల్ఫిన్ ఏమంటారంటే ప్లాటనిస్టా గ్యాంజెటికా అని పిలుస్తాం.
మామూలుగా కామన్ డాల్ఫిన్ ఏ విధంగా పిలుస్తాం? డెల్ఫినస్ అని పిలుస్తాం. డెల్ఫినస్ అంటే కామన్ డాల్ఫిన్. కానీ గంగానదిలో ఉన్నటువంటి డాల్ఫిన్ని మనం గ్యాంగెటిక్ డాల్ఫిన్ని ప్లాటనిస్టా గ్యాంజెటికా అని పిలుస్తాం. మానవుని తర్వాత రెండవ తెలివైనటువంటి క్షీరదము డాల్ఫిన్. ఈ డాల్ఫిన్ మరియు తిమింగలాల అధ్యయనాన్ని సిటాలజీ అని పిలుస్తాం. ఈ డాల్ఫిన్కి సంబంధించినంత వరకు బీహార్లో విక్రమశిల గ్యాంగెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ ఉండటాన్ని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బీహార్లో ఉంది, విక్రమశిల గ్యాంగెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ. అదేవిధంగా ఈ డాల్ఫిన్స్ అనేవి గంగా నదిలో ఉన్నాయి, బ్రహ్మపుత్ర నదిలో ఉన్నాయి, సింధు నదిలో ఉన్నాయి. ఈ సింధు నది ఉపనది అయినటువంటి బియాస్, ఇది పంజాబ్లో కూడా డాల్ఫిన్స్ కనిపిస్తాయి బియాస్ నదిలో. అదేవిధంగా ఈ డాల్ఫిన్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా 2009లో జాతీయ జలచరంగా ప్రకటించడాన్ని గమనించాలి. గౌహతి నగర జంతువు, the only city in India which is having its own musket, animal musket కలిగింది గౌహతి. అస్సాంలోని గౌహతి నగరానికి జంతువు డాల్ఫిన్గా కూడా గమనించాలి. మరి నేషనల్ డాల్ఫిన్ డే అని ఎప్పుడు పిలుస్తామనేసరికి ఏప్రిల్ 14ని నేషనల్ డాల్ఫిన్ డే అని పిలుస్తాం. మరి ఈ డాల్ఫిన్స్లో ఈ పూర్వాంగాలు అనేవి ఫ్లిప్పర్స్గా మార్పు చెందటాన్ని కూడా మనం గమనించాలి. అలాగే పాకిస్తాన్ యొక్క నేషనల్ మ్యామ్మల్ కూడా డాల్ఫిన్. తన యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకుని కూడా గుర్తుపట్టగలిగే అత్యంత రెండవ తెలివైన క్షీరదము డాల్ఫిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్. అయితే మీ ఎగ్జామినేషన్లో అపాయింట్మెంట్స్కి సంబంధించి చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రస్తుతం ఐఎంఎఫ్కి మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టినా జార్జీవా బల్గేరియా దేశానికి చెందినటువంటి మహిళ. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓకి టెడ్రాస్ అధనాం అనేటువంటి వ్యక్తి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి పనిచేస్తూ ఉన్నాడు అధ్యక్షుడిగా. అలాగే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత సెక్రటరీ జనరల్ మనకి తెలిసిందే ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే నైజీరియాకు చెందినటువంటి అమీనా జే మహమ్మద్ అనే మహిళ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓగా గుర్తుపెట్టుకోవాలి, అమీనా జే మహమ్మద్. అదేవిధంగా మనకి యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఆద్రే అజౌలే యునెస్కో డైరెక్టర్ జనరల్. అలాగే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ వ్యవహరిస్తూ ఉన్నది గై రైడర్ అనే వ్యక్తి వ్యవహరించడాన్ని గమనించాలి. అదేవిధంగా యునిసెఫ్కి ప్రస్తుతం హెన్రియట్టా H4 అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నాటోకైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ బ్రసెల్స్లో ఉంది. యూరోపియన్ యూనియన్ కార్యాలయం కూడా బ్రసెల్స్లో ఉంది. ఈ నాటోకి అధ్యక్షుడిగా జెన్స్ స్టోలెన్బర్గ్ వ్యవహరించడాన్ని గమనించాలి. అలాగే మనకి ఈ బ్రిక్స్ బ్యాంక్ లేకపోతే ఈ ఎన్డీబీ బ్యాంక్ అని పిలుస్తాం, లేకపోతే బ్రిక్స్ బ్యాంక్ అని పిలుస్తాం. దీనికి మార్కోస్ ట్రూజో అని పిలుస్తాం. అదేవిధంగా మనకి ఏఐఐబి బ్యాంక్ దీనికి జిన్ లీకున్ అనేవాడు ప్రజెంట్ అధ్యక్షుడిగా వ్యవహరించడాన్ని గమనించాలి. అదేవిధంగా కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ప్యాట్రిషియా స్కాట్లాండ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఫీఫా అధ్యక్షుడిగా జియానీ ఇన్ఫాంటినో గుర్తుపెట్టుకోవచ్చు. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్గా ఇటీవల కాలంలో న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి గ్రెగ్ బార్క్లే. ఖచ్చితంగా ఈ ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది, గమనించండి. అదేవిధంగా మనకి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నది కుమి నాయుడు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసికి ప్రస్తుతము థామస్ బ్యాచ్ వ్యవహరించడాన్ని గమనించాలి. అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. దీనికి ప్రస్తుతం రాబర్ట్ అజావేడో వ్యవహరించడాన్ని గమనించాలి. FAO రోమ్లో ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ క్యూడోంగ్యూ FAO డైరెక్టర్ జనరల్గా వ్యవహరించడాన్ని గమనించాలి. ఇది 8వ ప్రశ్నకు సంబంధించి నియామకాలు చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ 1983లో ప్రపంచ క్రికెట్ కప్ భారత కెప్టెన్, అప్పుడు జరిగినటువంటి ఆ కప్కి సంబంధించి భారత కెప్టెన్ కపిల్ దేవ్. మరి కపిల్ దేవ్ ఈయన్నే హర్యానా హరికేన్ అని పిలుస్తాం. ఈయనకి సంబంధించి 3 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్, బై గాడ్స్ డిగ్రీ, క్రికెట్ మై స్టైల్. కపిల్ దేవ్ అద్భుతమైనటువంటి బౌలర్, మంచి స్టైలిష్ బౌలర్, క్రికెట్ బౌలింగ్లో మంచి స్టైలిష్ బౌలరే కపిల్ దేవ్. సో ఈ కపిల్ దేవ్ని హర్యానా హరికేన్ అని పిలుస్తాం. ప్రపంచంలో అతి చిన్న సరస్సు, ఇది చైనాలో ఉంది, బెంగ్సీ సరస్సుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సరస్సుల మీద ప్రశ్న అడగకుండా మనకి RRBలో సో ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఉండదు. ఉదాహరణకి ప్రపంచంలో బాగా లోతైన సరస్సు, డీపెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్, దట్ ఈస్ బైకాల్ రష్యా. అతిపెద్ద మంచినీటి సరస్సు ప్రపంచంలో సుపీరియర్ కెనడా. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాస్పియన్ సముద్రం అనేది సముద్రం కాదు, ఇది ఒక సరస్సు. ఎత్తైనటువంటి సరస్సు టిటికాకా, ఇది బొలివియాలో ఉంది. బొలివియా యొక్క క్యాపిటల్ లాపాజ్. ఎత్తైనటువంటి రాజధాని నగరం కూడా లాపాజ్. అదేవిధంగా ఎత్తైనటువంటి నావిగబుల్ లేక్ కూడా మనకి టిటికాకాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద మ్యాన్మేడ్ సరస్సు కరీబా రిజర్వాయర్ లేదా కరీబా లేక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో శీతలమైనటువంటి సరస్సు కోల్డెస్ట్ లేక్గా విదా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అంటార్కిటికాలో ఉండటాన్ని గమనించాలి. భారతదేశంలో అయితే అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద వల్లభ పంత్ సాగర్. ఇది రిహాండ్ డ్యామ్ కారణంగా ఉత్తరప్రదేశ్లో ఏర్పడింది గోవింద వల్లభ పంత్ సాగర్. మరి గోవింద్ సాగర్ కూడా ఉంది. ఈ గోవింద్ సాగర్ అనేది హిమాచల్ ప్రదేశ్లో బాక్రానంగల్ డ్యామ్ వల్ల ఏర్పడినటువంటి కృత్రిమమైనటువంటి సరస్సు. నెక్స్ట్ కమింగ్ టు మనకి తమాషా నృత్యం. ఈ తమాషా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం అని అడగడం జరిగింది. చాలా తమాషాగా అడిగాడు కదా, మహారాష్ట్ర. ఇలాంటి నృత్యాలకు సంబంధించి అన్ని నృత్యాలు గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని నృత్యాలు అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనకి భరతనాట్యం, తమిళనాడు, కథాకళి ఇలాంటివన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయి. కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ 8 క్లాసికల్ డ్యాన్సెస్లో చివరిది మర్చిపోతూ ఉంటారు. ఆ 8 ఉన్నది సత్తరియా. ఈ సత్తరియా డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అనేది అస్సాంగా గుర్తుపెట్టుకోవచ్చు, అస్సాం. అలాగే ఇటీవల లడాక్ కేంద్రపాలిత ప్రాంతం అయింది. ఇక్కడ షాండోల్ నృత్యం లడాక్. అలాగే బిహు పండుగ, బిహు డ్యాన్స్ అస్సాం. అలాగే పంతి, నాట్ పంతి ఇది ఛత్తీస్గఢ్. సాధారణంగా ఛత్తీస్గఢ్లో ఉందంటే పక్కన మధ్యప్రదేశ్లో కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, కానీ పంతి ఛత్తీస్గఢ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గార్బా, దాండియా రాస్ ఈ 2 కూడా గుజరాత్. యక్షగానం ఇది కర్ణాటక. నెక్స్ట్ మోహిని అట్టం, వట్టం తుల్లాల్, కైకట్టు కల్లి, చాకియారు కూతు ఇలాంటి డ్యాన్సెస్ ఏమైనా వచ్చాయంటే కంపల్సరీగా మనకి తెయ్యం డ్యాన్స్, తెయ్యం, మోహిని, అట్టం, వట్టం, తుల్లాల్, కైకట్టు, కల్లి, చాకియార్, కూతు అదొక యుద్ధ రీతి కూడా. చాకియార్, కూతు ఇవన్నీ కూడా మోహిని అట్టం, ఇవన్నీ కూడా కేరళగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ అరకులో తింసా నృత్యాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మహారాష్ట్రలో మనకి తమాషాతో పాటు లావణి
మహారాష్ట్రలో. అలాగే చిరా బ్యాంబూ డ్యాన్స్ ఈ బ్యాంబూ డ్యాన్స్ అనేది మిజోరంగా గుర్తుపెట్టుకోవచ్చు, చిరా డ్యాన్స్ అని పిలుస్తాం. అలాగే బాంగ్రా గిద్ద పంజాబ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నౌతంకి ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హౌజాగిరి ఇది త్రిపుర గుర్తుపెట్టుకోవచ్చు. హౌజాగిరి అనేటువంటి నృత్యం త్రిపుర రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. త్రిపుర రాష్ట్ర ఫలం అనేది స్వీట్ పైనాపిల్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్వీన్ పైనాపిల్గా గుర్తుపెట్టుకోవచ్చు. త్రిపుర రాష్ట్ర ఫలంగా మనం చెప్తాం. ఈ త్రిపుర యొక్క గవర్నర్ రమేష్ బయాస్, అది కూడా మనకి తెలిసింది. త్రిపుర యొక్క ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ ఆమ్లాలు క్షారాల ఉపయోగాలు ఈ విధంగా అడిగాడు, నాకే మెంటలు ఎక్కుతుంది. ఆమ్లాలు క్షారాల ఉపయోగాలు అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి, కానీ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పరిరక్షకాలుగా ఉపయోగపడుతున్నాయని గుర్తుపెట్టుకోండి మామూలుగా. మరి పరిరక్షకాలుగా అంటే మనకి బెంజోయిక్ ఆమ్లం ఉంది, బెంజోయిక్ యాసిడ్. ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది పరిరక్షకంగా ఉపయోగపడుతుంది. సోడియం బెంజోయేట్ ఇది కూడా పరిరక్షకం. ధాన్యాలను నిల్వ చేయడానికి, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి సో జనరల్గా వీటిని వాడుతూ ఉంటాం. బెంజోయిక్ యాసిడ్, అదేవిధంగా మనకి సోడియం బెంజోయేట్. అయితే మీరు చెప్పండి, జనరల్గా మనకి బోరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ బోరిక్ యాసిడ్ క్యారమ్స్ ఆడుతూ ఉంటాం కదా, క్యారమ్స్ ఇటువైపు ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి కదా, ఎక్కడి నుంచి పెట్టి ఇలా కొడతాం, దీనిలో పడుతుంది. ఈ క్యారమ్స్ ఉంటాయి కదా, ఆ క్యారమ్స్లో ఉపయోగించే పొడి బోరిక్ యాసిడ్. యాంటీసెప్టిక్ లోషన్ బోరిక్ యాసిడ్. రకరకాల ఆమ్లాలు, ఫార్మిక్ ఆమ్లం కావచ్చు, మెథనోయిక్ ఆమ్లం కావచ్చు, బ్యూటరిక్ ఆమ్లం కావచ్చు, హిప్పూరిక్ ఆమ్లం కావచ్చు, యూరిక్ ఆమ్లం కావచ్చు, ఆక్సాలిక్ ఆమ్లం కావచ్చు, HCl కావచ్చు, HNO3 కావచ్చు, ఎస్టిక్ ఆమ్లం కావచ్చు. ఇలాంటి ఆమ్లాలు నెక్స్ట్ వీడియోలో మీకు దాదాపుగా ఒక 60 నుంచి 70 ఆమ్లాలు నేను డిస్కస్ చేస్తాను. తర్వాత వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ ఒక ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. FIFO ఫుల్ ఫామ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ FIFO. కాబట్టి ఇక్కడ అబ్రివేషన్లు అన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 14. అతి చిన్న టెక్స్ట్ ఫైల్ కుకీస్ అని పిలుస్తాం. ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి మనకి ఈ వజ్రాలు లాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఎన్ని మ్యాక్సిమం క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి జీకే అనేది ఒక పసిఫిక్ మహాసముద్రం లాంటిది. సో కావున మీరు దాని లోతును పట్టుకోవాలని ట్రై చేయొద్దు, మీరు విపరీతంగా చదవండి. తద్వారా మీకు ఇలాంటి క్లాసెస్ కూడా వినండి, మీకు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం లభించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15. 2020లో బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేసిన భారతీయ రాష్ట్రం ఛత్తీస్గఢ్. చాలామంది జార్ఖండ్ అని చెప్తున్నారు. జార్ఖండ్ కాదు, బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం జార్ఖండ్. బొగ్గును ఎక్కువగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఛత్తీస్గఢ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో ఎందుకంటే మనకి ఈ నిల్వల్లో జార్ఖండ్ రాష్ట్రం, ఉత్పత్తిలో ప్రొడక్షన్లో ఛత్తీస్గఢ్ అని చెప్పడం జరిగింది. మరి భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని అనేది జరియా బొగ్గు గని, జార్ఖండ్లో ఉంది. దీన్నే మనం బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఆఫ్ ఇండియా, స్టార్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. జరియా అతిపెద్ద బొగ్గు గని, మొట్టమొదటి బొగ్గు గని రాణిగంజ్, వెస్ట్ బెంగాల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాణిగంజ్. మరి బొగ్గులో ఉన్నటువంటి రకాలు ఆంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్, పీట్. ఆంథ్రసైట్ని మనం ద బెస్ట్ కోల్గా మనం పిలుస్తాం. చాలా క్వాలిటీ కలిగినటువంటి కోల్ ఆంథ్రసైట్. జమ్మూ కాశ్మీర్లో మాత్రమే లభిస్తుంది, బెస్ట్ కోల్ అంటాం. హార్డ్ కోల్గా కూడా చెప్తాం. ఇదైతే స్టోన్ కోల్ ఎక్కువగా ఉపయోగించే భారతదేశంలో బొగ్గు, కుకింగ్ కోల్, స్టోన్ కోల్, బిటుమినస్గా చెప్పుకోవచ్చు. లిగ్నైట్ అనేది బ్రౌన్ కోల్, తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి బొగ్గు లిగ్నైట్. దీన్ని వెలికి తీసే సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, తమిళనాడులో ఉంది. తమిళనాడు తిరునెల్వేలిలో మనకి తమిళనాడులో ఉంది నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. సేలం స్టీల్ ప్లాంట్ కూడా మనకి, మ్యాంగో సిటీ సేలం స్టీల్ ప్లాంట్ కూడా మనకి తమిళనాడులో ఉంది. తుత్తుకూడి కూడా మనకి తమిళనాడులో ఉంది. ధనుష్కోటి తమిళనాడులో ఉంది. ఎన్నోర్ తమిళనాడులో ఉంది. తంజావూరు తమిళనాడులో ఉంది. ఎర్కాడ్, పేదవాని, ఊటీ తమిళనాడులో ఉంది. ఇలా చాలా చెప్పుకోవచ్చు తమిళనాడుకి సంబంధించినంత వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ.
అలాగే మనకి ఛత్తీస్గఢ్లో కోర్బా బొగ్గు గనులు ఉంటాయని గమనించాలి. ఒడిశాలో తాల్చేర్ బొగ్గు గనులు ఉంటాయని గమనించాలి. ఇదే తాల్చేర్లో అతిపెద్ద ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గని తాల్చేర్గా గుర్తుపెట్టుకోవచ్చు. తాల్చేర్లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. తాల్చేర్లో బార్జల్ కర్మాగారం ఉంది. అదేవిధంగా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ మనకి ఈ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మనం చూడవచ్చు. అదేవిధంగా తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో మనకి రామగుండం, ఈ రామగుండం కూడా జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం అని పిలుస్తూ ఉంటాం, రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ రామగుండంలో కూడా మనకి ఈ బొగ్గుకి సంబంధించినంత వరకు మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ప్లాటర్ అనేది ఏ డివైస్ అని అడగడం జరిగింది. అవుట్పుట్, మరి కంప్యూటర్లో ఇన్పుట్, అవుట్పుట్, మౌస్ అనేది, జాయ్స్టిక్ అనేది, ఇలాంటివన్నీ, మానిటర్ అనేది, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాడు కంప్యూటర్కి సంబంధించినంత వరకు. కంప్యూటర్ సంబంధించి మినిమం 2 ప్రశ్నలు ఈ ఆర్ఆర్బీలో అడగడాన్ని 2 లేదా 3 ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నాడు. ఒక్కోసారి 4 ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నాడు కంప్యూటర్కి సంబంధించి. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం ఇది. తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ప్రపంచంలో అతి చిన్న ఖండము మనకి తెలిసిందే. అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా. మరి అతిపెద్ద ఖండము అనేసరికి మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి? ఆసియా, తర్వాత ఆఫ్రికా, తర్వాత నార్త్ అమెరికా, తర్వాత సౌత్ అమెరికా, తర్వాత యూరప్, తర్వాత మనం చెప్పాల్సింది అంటార్కిటికా. సో కాబట్టి వరుస క్రమంలో ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. ఏఎన్ఎస్ ఏఈఏ. సో ఏదో కోడ్ పెట్టుకుని గుర్తుపెట్టుకోండి. పెద్దది ఏషియాని గుర్తుపెట్టుకోండి, చివరిది ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోండి. ద్వీపఖండము ఆస్ట్రేలియా, అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా, నిర్జన ఖండము ఆస్ట్రేలియా, అదే ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ ఆస్ట్రేలియా, అదేవిధంగా శిశుకోశ క్షీరదాల భూమి ఆస్ట్రేలియా, ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ ఆస్ట్రేలియా, ఇక్కడ ఉన్నటువంటి ఎడారులు గిబ్సన్, సిమ్సన్, గ్రేట్ విక్టోరియా, గ్రేట్ శాండీ ఎడారి, ఇవన్నీ ఆస్ట్రేలియా రాజధాని అడిగాడు కాన్బెర్రా, రైట్. అలాగే నెక్స్ట్ మీరు ఈ జనాభా పరంగా ఖండాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏషియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, నెక్స్ట్ అంటార్కిటికా. జనాభా పరంగా, పాపులేషన్ పరంగా. ఓకే, సో మొత్తం 7 ఖండాలకు సంబంధించినటువంటి సమాచారం. సో ఇంకా ఫర్దర్గా మనం ఈ ఖండాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఖండం వచ్చినప్పుడు ఆ ఖండం యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు అక్కడ నేను చెప్తాను. సో మరొక వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. OPEC ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా రాజధాని వియన్నా. మరి ఇక్కడే IAEA కూడా ఉంది. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది కూడా మనకి వియన్నాలో ఉంది. ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉంది. మరి ప్రస్తుతం ఈ IAEAకు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తా ఉన్నది రఫేల్ మారియానో గ్రాసి, రఫేల్ మారియానో గ్రాసి. ఎవరు? దేనికి? IAEA. ఎక్కడుంది ఇది? వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్. నెక్స్ట్ కమింగ్ టు 19th క్వశ్చన్. 2007 T20 క్రికెట్ ప్రపంచ కప్ విజేత. ఎప్పుడో జరిగిపోయినటువంటి T20 మ్యాచ్కి సంబంధించి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు భారతదేశం. మరి మనకి తెలిసిందే జనరల్గా మనకి ఈ ఈ IPLకి T20కి సంబంధించి ఇటీవల కాలంలో 2016లో భారతదేశంలో జరిగింది. 2021లో కూడా T20 భారతదేశంలో జరుగుతుంది. 2016కి సంబంధించి విజేత వెస్టిండీస్ ఇంగ్లాండ్పై నెగ్గటం జరిగింది. సో కాబట్టి ఇలా క్రికెట్ మీద, స్పోర్ట్స్ మీద కామన్గా అడుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్పోర్ట్స్ యొక్క వేదికలు, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ, సో ఇలాంటి కొన్ని వేదికలు ఒలింపిక్స్కి సంబంధించి కానీ రాబోయే వేదికలు COVID-19 కారణంగా వాయిదా పడినటువంటి వేదికలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. తొలిసారిగా భారత జెండాను జాతీయ జెండా, అప్పటికి భారత గుడ్డ లేదా భారత జెండాను విదేశీ గడ్డపై ఎక్కడ ఎగరవేశారు? జర్మనీ దేశంలో. ఎవరు ఎగరవేశారు? ఎవరు రైస్ చేశారు దీన్ని అని అడిగితే మేడం బికాజీ కామా అనే మహిళ. ఈ మేడం బికాజీ కామా 1907లో ఈ విధంగా
ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ని జర్మనీలో ఎగరవేయడాన్ని గమనించాలి. ఆ తర్వాత చాలా 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 మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా మనకు ఒక జాతీయ జెండా రావడం మనకి చాలా గర్వకారణము. అందులోనూ ఒక ఆంధ్రుడు, కృష్ణా జిల్లాకు చెందినటువంటి ముఖ్యంగా పింగళి వెంకయ్య ఈ జాతీయ జెండాను తయారు చేయడం, రూపొందించడం, దానిలో కొద్దిపాటి మార్పులు చేసిన తర్వాత ఇప్పుడు అశోక చక్రంతో అద్భుతమైనటువంటి జాతీయ జెండాను చూస్తే ఆటోమేటిక్గా సెల్యూట్. అదేదో వెస్టిండీస్ క్రికెట్ రావడం అన్నట్టు కార్టల్ గాడు ఏదైనా వికెట్ పడిన వెంటనే 4 అడుగులు ముందుకేసి సెల్యూట్ కొడతాడు కదా, ఆ విధంగా కొట్టాలి జెండా ఎక్కడ కనబడినా సరే. రైట్, ఇది మేడం బికాజీ కామాగా గుర్తుపెట్టుకోవచ్చు 1907లో. సో ఇది జనరల్గా మనకి ఈ మేడం బికాజీ కామాకి ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఏంటని అడిగితే, ఈమెను ఏమంటారని అడిగితే మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్గా చెప్పబడే మహిళ మేడం బికాజీ కామా, ఇది అడగచ్చు. లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్గా పిలువబడే వ్యక్తి బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను, ఇలాంటి గొప్ప గొప్ప నినాదాలు ఇచ్చినటువంటి మరాఠాకు చెందినటువంటి బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలు కానీ శివాజీ ఉత్సవాలు కానీ జరిపించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా పిలువబడినటువంటి వ్యక్తి వాలంటైన్ చిరోల్ ఆ విధంగా పిలవడాన్ని కూడా గమనించాలి. సో బాలగంగాధర్ తిలక్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని పిలుస్తాం. అదేవిధంగా అలా పిలిచింది నెహ్రూ. మరి బాలగంగాధర్ తిలక్ని మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా పిలిచినటువంటి వ్యక్తి జనరల్గా ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో ఇది మనకి మేడం బికాజీ కామాకి సంబంధించి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. చూడండి, ఉదాహరణకి క్విట్ ఇండియా, హీరోయిన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అంటే అరుణ అసఫ్ అలీ, హీరో ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అంటే జయప్రకాష్ నారాయణ్. సో అలా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మళ్ళీ కంప్యూటర్కి సంబంధించి WWW వరల్డ్ వైడ్ వెబ్ పదాన్ని ప్రతిపాదించింది ఎవరని అడగడం జరిగింది. టిమ్ బెర్నర్స్ లీ. ఉదాహరణ చూడండి, రే టామ్లిన్సన్ ఈమెయిల్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఈమెయిల్ అని పిలుస్తాం. కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్. అలాగే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అలన్ ట్యూరింగ్. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాన్ మెకార్థీ. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ మార్టిన్ కూపర్. ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్ సైమోన్ క్రే. ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ఇండియా విజయ్ పి భట్కర్. కంప్యూటర్ మౌస్ని కనుగొన్నది డగ్లస్ ఎంగల్బర్ట్ కంప్యూటర్ మౌస్ని సృష్టికర్త. ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ వింటన్ సెర్ఫ్. మరి వైఫైని కనుగొన్నది ఓ సుల్లివాన్. ముగ్గురులో ఒక వ్యక్తి ఈయన అడుగుతుంటారు. ఓ సుల్లివాన్, వైర్లెస్ ఫిడిలిటీ. రైట్, వైఫైలో ఉపయోగించే తరంగాలు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28 మనకి తెలిసింది. చాలా సందర్భాల్లో సైన్స్ దినోత్సవాలు అడుగుతూ ఉన్నారు. లాస్ట్ వీడియోలో మీకు సైన్స్ దినోత్సవాల గురించి చెప్పడం జరిగింది, ముఖ్యమైన దినోత్సవాలు. ఇందులో భాగంగా మనకి ఇంటర్నేషనల్ సైన్స్ డే అయితే నవంబర్ 12 న్యూమోనియా డే, నవంబర్ 14 డయాబెటీస్ డే, నవంబర్ 26 పాల దినోత్సవం, జాతీయ పాల దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. ఇలా బోల్డ్ అంశాలు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ 23 ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ ఆల్రెడీ సరస్సుల గురించి చెప్పడం జరిగింది. ఇంకా భారతదేశంలో అయితే వెంబనాథ్ కానీ, చోలాము కానీ, ఊలార్ కానీ, సాంబార్ కానీ సో చాలా రకాలైనటువంటి సరస్సులు. ఒక సరస్సు అని కాదు, లోనార్ కావచ్చు, నక్కీ కావచ్చు, పిచోలా కావచ్చు, జయసంబంధ్ కావచ్చు, కొల్లేరు కావచ్చు, చిలక కావచ్చు, నెక్స్ట్ పుష్కర్ కావచ్చు, లోక్తక్ సరస్సు కావచ్చు. ఒక సరస్సు కాదు, కేవలం 1 సెకండ్లో లేదంటే 1 నిమిషంలో మీకు ఒక 50 సరస్సుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇస్రో చైర్మన్ K7 మళ్ళీ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసాడు. అడుగుతున్నాడు, చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ లాగా అడుగుతున్నాడు. ఓకే, ఎనీహౌ పక్కన పెడదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. మొదటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత విశ్వనాథన్ ఆనంద్.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఫస్ట్ గ్రహీత విశ్వనాథన్ ఆనంద్. మరి రెండో గ్రహీతని అడగచ్చు. బిలియర్డ్స్కు చెందినటువంటి గీత్ సేది రెండవ క్రీడాకారుడు. అదేవిధంగా మనకి ఇప్పుడు దాకా ఎంతమంది క్రికెటర్స్కి వచ్చిందని అడగచ్చు. 4. అందులో ఫస్ట్ వ్యక్తి సచిన్, రెండో వ్యక్తి ధోని, మూడో వ్యక్తి విరాట్ కోహ్లీ, నాలుగో వ్యక్తి రీసెంట్గా మొన్నే రోహిత్ శర్మకు రావడాన్ని గమనించాలి. మరి 2020కి సంబంధించి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు ఎవరున్నారు? రోహిత్ శర్మ. నెక్స్ట్ మరియప్పన్ తంగవేలు పారా అథ్లెట్, సూపర్ మనోడు. నెక్స్ట్ మనికా బాత్రా టేబుల్ టెన్నిస్ మనికా బాత్రా. నెక్స్ట్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్. నెక్స్ట్ రాణి రాంపాల్ హాకీ. సో వీరికి జనరల్గా 2020 ఏం రావడం జరిగింది మనకి? 2020 ఏం రావడం జరిగింది? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. మరి ఒకే వ్యక్తికి 2 క్రీడల్లో అనగా బిలియర్డ్స్, స్నూకర్ రెండిట్లో కూడా వచ్చినటువంటి వ్యక్తి పంకజ్ అద్వానీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 1991, 1992 స్టార్ట్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఈ అవార్డు కింద అందించడాన్ని గమనించాలి. నెక్స్ట్, ప్రభుత్వ ఉపాధి కల్పన విషయాలలో సమానత్వంతో సంబంధం ఉన్న ఆర్టికల్ ఏదని అడగడం జరిగింది. సో ప్రభుత్వ ఉపాధి కల్పన విషయాల్లో సమానత్వంతో సంబంధం ఉన్న ఆర్టికల్ ఏదని అడిగితే ఆర్టికల్ 16గా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంటుంది. ప్రాథమిక హక్కుల్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మీరు ఖచ్చితంగా చదువుకుని వెళ్ళాలి. తప్పనిసరిగా మీకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఈ ఆర్టికల్స్, సో అది ఏదైనా కావచ్చు, అది 14 కావచ్చు, 21 కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి సంబంధించి ఆర్టికల్స్ తప్పనిసరిగా మీరు చదువుకుని వెళ్ళాలి. నెక్స్ట్ 27 ఎల్లో వెస్ట్ మూమెంట్. సింపుల్గా ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. వజ్రాల లాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నీకు తెలీదు, నాకు తెలీదు, బయటోడికి తెలీదు, కానీ చదువుకుంటే మళ్ళీ ఇదే క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎల్లో వెస్ట్ మూమెంట్ ఫ్రాన్స్ 2018లో ఈ మూమెంట్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ 28 సూరత్ చీలిక ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జరిగింది? దీనిలోనే అతివాదులు మితవాదులు విడిపోయారు 1907. మరి సూరత్ అనగానే మనకి డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. తపతీ నది ఒడ్డున కూడా ఉంది సూరత్. నెక్స్ట్ 29 స్థూల జాతీయ ఆదాయం యొక్క ఫార్ములా అని అడగడం జరిగింది. ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ సంబంధించి జీడిపి ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేర్గా అడుగుతాడు. కానీ జాతీయ ఆదాయానికి సంబంధించి మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాలను లెక్క వేసినటువంటి తొలి వ్యక్తి ఎవరని అడిగేసరికి దాదాబాయ్ నౌరోజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి శాస్త్రీయంగా తొలిసారిగా జాతీయ ఆదాయ లెక్కలని గణించినటువంటి వ్యక్తి వికేఆర్వి రావుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, సిఎస్ఓ, దీన్ని 1951లో ఏర్పాటు చేశారు. అలాగే ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, దీన్ని 1950లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి, తలసరి ఆదాయానికి సంబంధించి చాలా సింపుల్ ప్రశ్నలే మనకి ఆర్ఆర్బీలో అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 ఆరోగ్య సేతు యాప్ను అభివృద్ధి పరిచింది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. వెరీ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనటువంటి యాప్స్ని రూపొందించే చాలా ప్రముఖమైనటువంటి సంస్థ ఈ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. దీన్ని జనరల్గా మనకి 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా నీతా వర్మ వ్యవహరించడాన్ని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్. ఇది చాలా సందర్భాల్లో మనకి కొన్ని నోటీసులు జారీ చేయటం,
సో తప్పిపోయిన వారికి కానీ లేదా తీవ్రవాదులకు సంబంధించి కానీ లేదా అరెస్ట్ చేయడానికి సంబంధించి కానీ కొన్ని రకాల గ్రీన్ కార్నర్ నోటీసులు, ఎల్లో కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ పంపిస్తూ ఉంటుంది. సో అంత డెప్త్గా చదువుకోకపోయినప్పటికీ కూడా ఇంటర్పోల్ అనేసరికి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. 1923లో ఏర్పాటు చేశారు. ఇది ఫ్రాన్స్లోని లయోన్స్లో ఉండటాన్ని గమనించాలి. ప్రస్తుతం దీనికి ఈ ఇంటర్పోల్కి ప్రస్తుతము ఇంటర్పోల్కి ప్రెసిడెంట్గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నది కిమ్ జోంగ్ యాంగ్ ఇంటర్పోల్ యొక్క అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో దేశంలో తొలి థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? ఇది హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మూసేయటాన్ని కూడా మనం గమనించాలి. దేన్ని మూసేశారు? ఈ తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మూసివేయడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్కి సంబంధించినంత వరకు ముఖ్యమైనటువంటి సమాచారం ఎప్పుడూ కూడా అడుగుతానే ఉన్నాడు. సో ఇందులో భాగంగా మనకి ఈ ముంద్రా అనేటువంటి థర్మల్ పవర్ స్టేషన్ అనేది మనకి గుజరాత్లో ఉంది. ససన్ అనేది ఎంపీలో ఉంది. అలాగే వింధ్యాంచల్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. తాల్చేర్ థర్మల్ పవర్ స్టేషన్ ఇది ఒడిస్సాలో ఉంది. రిహాండ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను గోవింద వల్లభ్ పంత్ సాగర్కి సంబంధించి అతిపెద్ద మ్యాన్మేడ్ లేక్ ఇన్ ఇండియా. అలాగే మనకి ఛత్తీస్గఢ్లో సిపట్ కోర్బా సిసి అని గుర్తుపెట్టుకోండి. సిపట్ సిపట్ నెక్స్ట్ కోర్బా రెండు కూడా ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోవచ్చు. మహారాష్ట్రలో అయితే చంద్రాపూర్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 3 సింగ్రౌలి, ఓబ్రా, దాద్రి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి రెహాండ్ కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే మెట్టూర్ అయితే తమిళనాడుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కానీ ఇంకా చాలా మనకి ఆంధ్రప్రదేశ్కి రీజనల్ అంశాలు అనేవి అడగడు. అయినప్పటికీ కూడా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా మనకి నార్ల తాతారావు కావచ్చు, అదేవిధంగా సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. సో వాటికి సంబంధించి తర్వాత డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, లేపాక్షి ఆలయం ఏ దేవునికి చెందింది? వీరభద్రస్వామి శివుడు. లేపాక్షి నంది ఉంది అనంతపురంలో. సో లేపాక్షి హస్తకళలకి బాగా ఫేమస్ కాబట్టి ఇక్కడ ఆలయాలకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు లాస్ట్ వీడియోలో కొన్ని ఆలయాలు చెప్పడం జరిగింది. ఆలయాలకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో అడగటాన్ని గమనించాలి. సో అదేవిధంగా రెండవ రాజ్యాంగ పదవి ఇంకేముంటుంది? ఉపరాష్ట్రపతి. మొదటిది రాష్ట్రపతి, రెండవది ఉపరాష్ట్రపతి. మరి ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ మరియు ప్రస్తుత ఉపరాష్ట్రపతి 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నెల్లూరు జిల్లా చవటపాలానికి చెందినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు 13వ ఉపరాష్ట్రపతి. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి తెలిసిందే. ఈయన రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎవరనేసరికి ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ పరంగా ఉపరాష్ట్రపతి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంలో మనకి ఎక్కువ కాలం పాటు ఉపరాష్ట్రపతిగా పనిచేసింది మహమ్మద్ హమీద్ అన్సారీ గుర్తుపెట్టుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ కంటే కూడా ఎక్కువ కాలం పనిచేయడాన్ని గమనించాలి. నెక్స్ట్, దేశంలో తొలి రైలు ఏ ప్రదేశాల మధ్య నడిచింది? మరి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి రైలుకి సంబంధించిన ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. ఇది ముంబై తానే. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ టైం దీని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 35 ఫోర్ట్రాన్ ఫుల్ ఫార్ములా ట్రాన్స్లేషన్ దట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆర్ అబ్రివేషన్ ఆఫ్ ఫోర్ట్రాన్. అది బేసిక్ కావచ్చు, కోబాల్ కావచ్చు, సిపియు కావచ్చు. సిపియుఏ కంప్యూటర్ మెదడునే 30 సార్లు అడిగేసినట్టుకున్నాడు. ఇలాగా చాలాసార్లు అడిగేసాడు. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో కాబట్టి కంప్యూటర్కి సంబంధించి 3 లేదా 4 ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. కరెంట్ జనరల్ స్టడీస్
పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఎక్కువగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ అంశాలను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఉన్నటువంటి స్టాటిక్ జీకేను కూడా బాగా చదివినట్లయితే 40కి 40 మార్కులు ఈజీగా మనం సంపాదించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. సో ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్స్లో అత్యధిక సక్సెస్ రేట్ కలిగిన సంస్థ. అత్యధిక సక్సెస్ రేట్ అంటే ఒక 3,000 మంది జాయిన్ అయితే 2,600 పోస్టులు సాధించినటువంటి సంస్థ. 3,000 మంది జాయిన్ అయితే నా దగ్గర 2,600 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ. అది గమనించండి. అందువల్ల ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ ఉద్యోగాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ఎస్ఐ ఉద్యోగాలు గణపతి ఇన్స్టిట్యూటే సాధించడం జరిగింది. సో అదేవిధంగా చాలామంది ఇతర ప్రాంతాలు చెందిన వైజాగ్ కానీ, అదేవిధంగా మనకి అనంతపురం జిల్లా కానీ, సో ఇలా చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. కృష్ణా జిల్లాతో సహా అనేకమైనటువంటి జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ 2వ బ్యాచ్ అనేది సో 18/1/2021 పండగ తర్వాత స్టార్ట్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని, ఈ వీడియోని చూసినటువంటి వ్యక్తులందరూ కూడా, సో నా ప్రియమైనటువంటి విద్యార్థులందరూ కూడా నలుగురికి తెలియచేస్తారని, సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పండగ తర్వాత నేరుగా లగేజ్ పట్టుకుని కాకినాడ వచ్చి కాకినాడలో హాస్టల్లో ఉంటూ ఎగ్జామ్ వరకు మీరు చదువుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఉద్యోగం సాధిస్తారు. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ లెవెల్ 2 టెస్టులతో సహా మంచి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్తో అత్యద్భుతమైనటువంటి కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాం. కోచింగ్తో పాటు ఉద్యోగం వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేసే సంస్థ ద వన్ అండ్ ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్గా మీరు గమనించండి. ఫిజికల్ మరియు రాత పరీక్ష వెంటనే సంప్రదించండి ఈ సెల్ నెంబర్కి సంబంధించినంత వరకు. This is yours Ganapati sir. Meet you tomorrow with more current affairs and general studies classes. Thank you and all the best.